ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వజ్రం రాజుల చేతుల్లో తిరిగింది. యుద్ధాలకు కారణమైంది. ఇప్పుడది భారతదేశంలో లేదు. ఆ వజ్రం పేరు కోహినూర్. కోహినూర్ వజ్రం పుట్టిన భూమి భారతదేశమే. ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు వజ్రగనుల్లో వేల సంవత్సరాల క్రితం ఈ వజ్రం వెలుగుచూసింది. ఈ వజ్రం అనేక భారత రాజ్యాల చేతుల్లో తిరిగింది. ప్రతి రాజూ దీన్ని శక్తి, సామ్రాజ్యానికి ప్రతీకగా భావించాడు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కోహినూర్ వజ్రం అత్యంత విలువైన సంపదగా మారింది. షాజహాన్ సింహాసనంలో ఇది గర్వంగా మెరిసింది. 1739లో ఇరాన్ రాజు నాదిర్షా ఢిల్లీపై దాడి చేశాడు. ఆ సమయంలోనే ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు వచ్చింది. అర్థం పర్వతాల మధ్య వెలుగు. ఈ వజ్రాన్ని ధరించిన పురుష రాజులకు అపశకునం జరిగిందని ఒక నమ్మకముంది. అందుకే దీనిని శాపగ్రస్త వజ్రం అని అంటారు. ఇది ఒక కథ మాత్రమే. కాని చరిత్రలో జరిగిన సంఘటనలు ఈ నమ్మకాన్ని బలపరిచాయి. 1849లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పంజాబును ఆక్రమించింది. చిన్న వయస్సు రాజు దులీప్ సింగ్ చేత కోహినూర్ను బలవంతంగా అప్పగించారు. సముద్రం దాటి కోహినూర్ ఇంగ్లాండ్ ప్రయాణం చేసింది. భారతదేశం నుంచి దూరంగా తీసుకెళ్లబడింది. ఈరోజు కూడా కోహినూర్ వజ్రం లండన్ టవర్లోనే ఉంది. బ్రిటిష్ రాజకిరీటంలో అమర్చబడి ఉంది. భారతదేశం ఎన్నిసార్లు కోహినూర్ను తిరిగి ఇవ్వాలని కోరింది. అది ఒక వజ్రం కోసం కాదు, మన చరిత్ర కోసం, మన గౌరవం కోసం. కోహినూర్ ఒక వజ్రం మాత్రమే కాదు, అది మన చరిత్రకు మౌన సాక్ష్యం. అది తిరిగి వస్తుందా, లేదా చరిత్రలోనే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.